తీన్మార్ మళ్ళీ ఆడు తొలి వెలుగు రఘుగాడు రైతు బంధు పైసలు ఇవ్వాలి, లేకుంటే వాళ్ళిద్దరి నోట్లో అరే రే ఇంత పెద్ద మాట నాకే నారాయణ గట్లా అలాంటి మాట నేను చెప్పలేను. కానీ సరే నువ్వు పెట్టావు కామెంట్. కానీ రఘువాడికి ఈ మల్యానికి వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు కనుక రైతు బంధు వేయకపోతే మీ నోట్ల అదేదో వేస్తారంట వాళ్ళు. పాపం 1 ఎకరా 28 గుంటలు ఉందన్న, రైతు బంధు రాలేదు, ₹1 కూడా రాలేదంట, ₹1 కూడా రాలేదంట. దళిత బంధు వస్తుందానా? ఇంకెక్కడ దళిత బంధు? దళిత బంధు లేదు, వీళ్ళు ఎత్తేసారు దళిత బంధుని. దళిత బంధు ఏం లేదు, దళిత బంధు ఎప్పుడో ఇంకెక్కడిది, ఇంకా మొత్తం జై తెలంగాణ అది, మన తూర్పు తిరిగి దండం పెట్టడమే. అన్న న్యూస్ ఛానల్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, అదే డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు కదా, గా పని చేసి అయితే మంచిగా ఉంటుండే. ఇదే తీన్మార్ మల్లాన అనేటోడు ఆ నిర్మల్లో ఆయన మంత్రి ఐకే రెడ్డి భూ కబ్జాల భాగవతం అనే కాదు స్టార్ట్ చేసిండు. మరి అదే ఐకే రెడ్డి మీద పోయి కోర్టులో పిల్లేయచ్చు, ఇట్లా ప్రజల సొమ్ముని ఇట్లా ప్రభుత్వ భూమిని తింటున్నాడు అని చెప్పేసి కేసు పెట్టవచ్చు. ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా పెట్టలేదు. ఎందుకు అంటే జస్ట్ బ్లాక్మెయిల్ చేయాలి, వసూలు చేసుకోవాలి, కోర్టులు వేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇదే తీన్మార్ మల్లాన అనేటోడికి దగ్గర 300 నుంచి 500 కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు 300 నుంచి 500 కోట్ల ఆస్తి ఉంది. ఇది సత్యం, నేను ఇంతకు ముందుకే చూపించిన చాలా వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కన్నా పోటీ చేస్తాడంట, లేకపోతే భువనగిరి ఎంపీ కన్నా పోటీ చేస్తాడంట. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాలని తక్కువ ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అలాంటిది నేను పార్లమెంట్కే పోటీ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయాలనుకుంటున్నా, 3 జిల్లాలకు పోటీ చేయాలనుకుంటున్నా అంటే ఎన్ని కోట్లు ఉండాలి వీని దగ్గర? ఎంత మన సొమ్మును తిని ఉండాలి? ఈయన నమ్మి మళ్ళీ మనం ఓట్లు వేస్తామా? చేద్దాం, జర ప్రకటించని అని చెప్పేసి ఆగుతున్నా. 100% ఏం వదిలిపెట్టాము. మనము ఏ పార్టీలో లేకపోయినా, మనకు ఏ సంబంధం లేకపోయినా స్వచ్ఛందంగా ప్రజలకు పోయే కాడ ప్రజలకు పోతాం, ప్రజలకు పోని కాడ ఇదే స్క్రీన్ నుంచి, ఇదే వేదిక నుంచి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇదే యువకులను, ఇదే గ్రాడ్యుయేట్లకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. వాడు ఎట్ట మోసకాడు, V6లో వాడు పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా మొత్తం రోజు పూసకూర్చున్నట్టు వివరిస్తాను నేను ఏం జరిగింది అనేది.